హలో. అవును. సార్ మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తాం సార్. ఇది క్రెడిట్ కార్డ్ అమౌంట్ అనేది పెండింగ్ ఉంది సార్. అది క్లియర్ చేయలేదు ఎందుకంటే సార్. ఎంత ఉంది అమౌంట్? సార్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 50,603 రూపీస్ ఉంది సార్. ఓకే. డిపిడి సరేండి సార్. డిపిడి డిపిడి వచ్చేసి మీకు యూసేజ్ అమౌంట్ 39,287 ఉంది సార్. నేను డిపిడి అడుగుతున్నాను. డిపిడి ఒక్క నిమిషం సార్ సార్. హలో. 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 అది హలో. మీ పేరు? నా పేరు రాజేష్ అండి. ఇంతకుముందు మాట్లాడేనా? అయితే నా కొలికి చెప్పండి. మీ కొలికేనా? ఓకే. అంటే డిపిడి అడిగినందుకు మీకు ఇచ్చేసారా? డిపిడి అడిగినందుకు ఇచ్చేసారా? మీకు కాల్ ఇచ్చేసారు కదా మీరు హ్యాండిల్ చేయమని. మరి హెచ్డిఎఫ్సిలో వచ్చేసి డిపిడి ఉండదండి, ఎఫెక్టివ్ మంత్ ఉంటుంది. ఓకే. అంటే డిపిడి అన్నది ఏమి ఉండదు అంటున్నారు మీరు? డిపిడి అనేది ఉండదని చెప్పట్లేదు సార్. అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఎఫెక్టివ్ మంత్ అని ఇస్తారే కానీ డిపిడి అనేది మెన్షన్ చేయరు. ఎఫెక్టివ్ మంత్ అంటే మీరు 16 months గా పేమెంట్ కట్టలేదని మెన్షన్ చేస్తున్నారు. ఓకే. ఓకే. ఎఫెక్టివ్ మంత్ ఉంటుంది. ఓకే. ఓకే. సరే సరే సరే. దాన్ని మీరు డేస్ గా కన్వర్ట్ చేసుకుంటే మీకు డిపిడి వస్తుంది, అంతే కదా సార్? అవును. అయితే నేను అనేది పేమెంట్ కట్టలేదు. ఓకే. ఓకే. ఫీడ్బ్యాక్ ఏముందండి నాది? ఫీడ్బ్యాక్ ఏముంది? సార్ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. ఫీడ్బ్యాక్ కావాలి నాకు ఫస్ట్. నాకు మొన్న కాల్ వచ్చింది. ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది కదా మీ దగ్గర? కస్టమర్ ఏం చెప్పిండు? ఫీడ్బ్యాక్ ఏం లేదు సార్, మాకు ఫ్రెష్ గా వచ్చిందండి. ఏమంటున్నారు? సార్ ఈ కేసు మాకు ఫస్ట్ ఇది ఫ్రెష్ గా వచ్చింది. ఎప్పుడు? అయితే మా దగ్గర ఏం లేదు. నాకు నిన్న కాక మొన్ననే వచ్చింది కాల్. కాల్ వచ్చింది నాకు. మాకు ఈరోజు మార్నింగే వచ్చింది సార్ మెయిల్. ఈరోజు మార్నింగ్ వచ్చిందా? అవును సార్, ఈ కేసు ఈరోజు మార్నింగ్ వచ్చింది. అందుకని ఈరోజు కాల్ చేయించాము. మొన్న కాల్ వచ్చింటే మళ్ళీ మేము కాల్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్. కాల్స్ అయితే చేయండి. మీకు కాల్స్ అయితే చేస్తూనే ఉంటారు. కలెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా కాల్స్ అయితే చేస్తూనే కదా కలెక్షన్ ఏది. అవునండి, ఇప్పుడు ఈ కేసు అనేది నాకు ఈ రోజు వచ్చింది. అందుకని ఈ రోజు కాల్ చేసాను. ప్రాబ్లం చెప్పండి. కార్డ్ నంబర్ 50,000 పెండింగ్ పెట్టున్నారు. కార్డ్ నంబర్ సార్ కార్డ్ నంబర్ చెప్పండి ఒకసారి. ఓకే. నేను సెటిల్మెంట్ మాట్లాడుతున్నాను. సెటిల్మెంట్ గురించి ఏం మాట్లాడతలేరే మీరు? సెటిల్మెంట్ కావాలి అన్నా నేను. ఓకే సార్, సెటిల్మెంట్ తీసుకోండి, నో ప్రాబ్లం. చెప్పండి, ఒక అమౌంట్ చెప్పండి. ఒకవేళ మనకు కుదిరితే క్లియర్ చేసేద్దాం. 19,644 రూపీస్ సార్ సెటిల్మెంట్ అమౌంట్. చాలా ఎక్కువ చెప్తున్నారు మీరు. చాలా ఎక్కువ చెప్తున్నారా? చాలా. మీరు ఎంత అమౌంట్ చేసుకున్నారు సార్? 34,000. 34,000. 34,000. ఓకే. 34,000 వాడుకున్నారు. మేము కట్టుకుంటుండేది 19,644 రూపీస్ సార్. 19,000 కదా మీరు వాడుకున్నది. 34,000 మీరే చెప్తున్నారు. ఇప్పుడు నేను సెటిల్మెంట్ అడుగుతున్నాను. సెటిల్మెంట్ అంటే ఇక నా సివిలో సెటిలే చూపిస్తుంది కదా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నేను అనుకుంటున్నాను ఒక 5,000 లేకుంటే 6,000 అయిపోతే చెప్పండి, చేసేద్దాం. 5,000 or 6,000. మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు? హైదరాబాద్లో ఉన్నారా? నేను హైదరాబాద్లోనే ఉన్నా. ఓకే సార్, నేను అడ్రస్ చెప్తాను. అడ్రస్ దగ్గరికి వచ్చి ఒకసారి మాట్లాడండి. మీరు అడిగిన అమౌంట్కి మేబీ అంటే నేను రావాలనా మీరు వస్తారా? మీరు రండి సార్. నేను రావాలంటే నాకు టైం పడుతుందండి. సార్ మీరు రావాలంటే నేను ఒక నిమిషం ఉందండి, ఒక నిమిషం సార్. చెప్పండి. సెటిల్మెంట్ అనేది మేము ఇదివరకు చేయగలం. మీకు మీరు అడిగిన అమౌంట్ సెటిల్మెంట్ కావాలంటే మీరు వచ్చేసి రిక్వెస్ట్ పెట్టుకుంటే మీరు అడిగిన అమౌంట్కి లేదా కొంచెం అటు ఇటుగా కొంచెం లెటర్ సెటిల్మెంట్ వస్తుంది. దాని అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ గా బ్రాంచ్కి వచ్చి మాట్లాడడం మీకు ఇంకా బెటర్ ఉంటుంది కదా. మీ పేరు ఏమన్నారు? మాట్లాడుకుంటే మీ పేరు? రాజేష్ అండి.
రాజేష్. ఫుల్ నేమ్ ఏందండి? రాజేష్. సర్ నేమ్ చెప్పండి. తుమ్మూరు రాజేష్. ఓకే. నేను అనేది ఏంటంటే నాకు సెటిల్మెంట్ అంత అవసరం లేదు, తొందర లేదు, అవసరం కాదు, తొందర లేదు. ఓకేనా? ఇప్పుడు నాకు రావాలనిపిస్తే నేను ఎప్పుడో వచ్చి చేపించేసుకుంటుండే. ఇప్పుడు చెప్పండి మీరు brother, మీకు చెప్పండి. మీరు సెటిల్మెంట్ చేపిస్తారంటే ఈ అమౌంట్ చేపియండి. లేకుంటే నాకు ఆఫర్ ఎప్పుడు కాదు సార్. వస్తుందో అప్పుడు చేపిస్తాను, కానీ సెటిల్మెంటే చేపిస్తాను. ఓటీఎస్. ఓకేనండి. ఉమ్, నేను ఇంకోటి చెప్తాను. నా చెప్పండి. పేరు అది కాదు. ఉమ్, ఓకేనా? ఉమ్, నా పేరు వేరే. ఓకే. ఓకేనా? మీరు ఓకే. సంవత్సరాల తరబడి మీరు ఇదే విధంగా మీ ఫుల్ నేమ్ ఏంది, మీ పేరు ఏంది, నేను 4,000 కడతా, నేను 5,000 కడతా, ఇట్లనే మీరు ఎన్ని రోజులు మాట్లాడినా ఉమ్, మీకు రాదు. ఉమ్. ఓకేనా? ఓకే. మీ అమౌంట్ మాత్రమే చేయగలం. వచ్చినప్పుడు 2 నెలలుగా మీరు ఇదే చెప్తున్నారు. అదేనండి, ఓకే. 2 నెలలుగా ఎవడైనా ఫోన్ చేస్తే నీ పేరు ఏంది, నీ ఫుల్ నేమ్ ఏంది, ఇదే కదా మీరు అడిగేది. అవును. నా పేరు అది కాదు. ఓకే, పర్లేదు. నాకు ఆల్రెడీ మాట్లాడుతుంది కాబట్టి కాదు, నాకు మీరు ఫేక్ నేమ్ ఒక నిమిషం. మీరు ఫేక్ నేమ్ పెట్టుకున్నా కానీ నాకు ఏం నష్టం లేదు. కాకపోతే ఏంటంటే నేను అడగాలనుకున్నా నాకు ఏంటంటే నా కార్డ్ నంబర్ పెట్టేసి కాదు, నా కార్డ్ నంబర్ మీరు కన్ఫర్మ్ చేసి